ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అయితే నీవు కలిగి ఉన్న విశ్వాసము, నువ్వు చూపించిన ప్రేమ, నువ్వు దేవుని పట్ల కలిగి ఉన్న నమ్మకాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో కార్యములు చేస్తాడు. ఒక మంచి మాట మీరు చెప్తా చూడండి, నీ తల్లి విశ్వాసము, నీ తండ్రి విశ్వాసము, నీ కాపరి విశ్వాసం నిన్ను కాపాడదు. ఈ మాట చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకో. నీ తండ్రి భక్తిపరుడై ఉండొచ్చు, నీ తల్లి భక్తిపరులై ఉండొచ్చు, నీ పిల్లలు భక్తిపరులై ఉండొచ్చు, నీ బంధువుల చేతులు భక్తిపరులై ఉండొచ్చు. వాళ్ళ భక్తి నిన్ను కాపాడదు, నీ భక్తి నిన్ను కాపాడుతుంది. ఇంటిల్లి పాది బాప్టిజం పొంది నువ్వు బాప్టిజం పొందకపోతే నువ్వు కాపాడబడు. కాబట్టి వాళ్ళ భక్తి నీకు పని చేయదు. కాబట్టి నీ భక్తి, నీ జీవితం, నీ వ్యక్తిగతం. నువ్వు భార్యవైనా, భర్తవైనా, తండ్రివైనా, తల్లివైనా, కుమారుడువైనా, కుమార్తె మాట చెప్తున్నా, నీవు కలిగి ఉన్న విశ్వాసమే నిన్ను దేవుని రాజ్యం తీసుకుపోతుంది. నీవు చేసిన భక్తి దేవుని రాజ్యం తీసుకుపోతుంది. చూడండి, భక్తి విషయం మనకి ఎవరితో సంబంధం లేదు. భక్తి విషయం నా వ్యక్తిగతం, దేవుని యొక్క విశ్వాసం నా వ్యక్తిగతం. నేను ఆయన దగ్గరికి పోవటం రావడం నా వ్యక్తిగతం. ఎందుకంటే దేవుడు మనల్ని, ప్రత్యేకించి అన్ని జనులని వ్యక్తిగతంగానే దర్శిస్తున్నాడు. ఆయన వ్యక్తిగతంగానే పిలుస్తున్నాడు. ఆయన మనల్ని గుంపులు గుంపులుగా, దేశాలు తీసుకుపోవటంలా. యూదుల విషయంలో, ఇజ్రాయెల్ విషయంలో దేవుడు ఒక్కొక్క గోత్రానికి 12,000 మంది చొప్పున 12 గోత్రాల నుంచి 144,000 మంది తీసుకెళ్తున్నాడు. కానీ అన్ని జనుల నుంచి ఆయన ఇంతమంది గుంపులు తీసుకుపోతారని చెప్పాల. ఎందుకంటే అన్ని జనుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇద్దరు తిరగలు తిప్పుతా ఉంటే, ఇద్దరు మంచంలో ఉంటే, ఇద్దరు ప్రయాణంలో ఉంటే, అంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కరిగా వ్యక్తిగతంగా సంధిస్తున్నాడు, ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా దర్శిస్తున్నాడు, వ్యక్తిగతంగా తీసుకుని పోతాడు, వ్యక్తిగతంగా పిలవగలుగుతున్నాడు. కాబట్టి ఈరోజు జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు మనల్ని వ్యక్తిగతంగానే దర్శిస్తున్నాడు. వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. వ్యక్తిగతంగా సరిచేయటానికి దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు. ఎంత బిజీగా ఉన్నా కూడా దేవుడు నీతో వ్యక్తిగతంగా ఇంకా నువ్వు మాట్లాడుతున్నాడు. ఆయనకి మాట్లాడడానికి సమయం ఉన్నది. మనం సమయం ఇస్తే ఆయన తప్పకుండా మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు.